నమస్తే వెల్కమ్ టు బీసీటీ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం పనిచేసిన కార్యకర్తలను పార్టీ ఎన్నటికీ మర్చిపోదు స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ బాపట్ల జిల్లా అభివృద్ధి బాటలో పయనించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి బాపట్ల జిల్లా అభివృద్ధి బాటలో పయనించడానికి అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు జిల్లా అభివృద్ధి మండలి సమీక్షా సమావేశం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు ప్రజలకు మేలు చేయటమే లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మార్గనిర్దేశం చేశారు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవటానికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు పొరుగు జిల్లాల కంటే మరింత అభివృద్ధి సాధించాలనే పోటీతత్వంతో అధికారులు పనిచేయాలన్నారు గడిచిన ఏడాదిలో జరిగిన అభివృద్ధి వివిధ రంగాలలో ఆర్థిక వృద్ధిపై అధికారులు నివేదిక సిద్ధం చేయాలన్నారు వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగటం మాని మీ ఇంటి నుంచి ప్రభుత్వ సేవలు పొందే విధానంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు తద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది వేసవికాలం ముగిసే వరకు తాగునీటి సమస్య రానివ్వరాదని ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నీటి తీరువాకు వడ్డీని ప్రభుత్వం రద్దు చేసిందని ఆ మేరకు డీఆర్సీలో కమిటీ ఆమోదించి తీర్మానం చేసినట్లు ప్రకటించారు జిల్లా జీఎస్డీపీ పెంచడమే లక్ష్యంతో అధికారులు పనిచేయాలన్నారు ఎత్తిపోతల పథకాల పనులు వేగంగా చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ చెప్పారు మీరు పనులు చేయండి నిధులు మంజూరు చేయిస్తామన్నారు వేలాది ఎకరాల సాగు పెరగటంతో పాటు రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు నీటి తీరువా వసూల్లో భూమి అమ్మిన వారి పేర్లు కూడా ఆన్లైన్లో చూపిస్తున్నాయన్నారు తద్వారా భూ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాటిని నివారించాలన్నారు చెరువుల పూడికతీత పనులు వేగంగా చేపట్టాలని ఆయన సూచించారు జలజీవన్ మిషన్ కింద 532.39 కోట్ల పనులు చేయకపోవడంతోనే నిధులు మురిగిపోయాయని బాపట్ల పార్లమెంట్ సభ్యులు ప్యానెల్ స్పీకర్ హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు 1080 పనులు నిలిచిపోవటం ఏమిటని ప్రశ్నించారు జిల్లా అభివృద్ధికి జిల్లా ప్రజలకు నష్టం జరుగుతుంటే అధికారులు చూస్తున్నారా అంటూ నిలదీశారు ఉపాధి పనులు తక్కువగా చేయటం ద్వారా జిల్లాకు నష్టం వాటిల్లిందన్నారు వేమూరు నియోజకవర్గంలో గతేడాది కేవలం 62.80% పనులు జరగటం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు బాపట్ల జిల్లాలో పర్యాటకులు పెరగటానికి పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్నారు ప్రభుత్వ లక్ష్యాల సాధన దిశగా యంత్రాంగం అడుగులు ముందుకు వేస్తోందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనలు ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించడానికి యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు పొగాకు పంటను రైతుల వద్ద నుంచి కంపెనీలు కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు కోరారు రానున్న సంవత్సరంలో ఇలాంటి సమస్య తలెత్తకుండా సాగులో నియంత్రణ ఉండేలా చూడాలన్నారు సాగునీరు ముందుగా విడుదల అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఉపాధి హామీ పనులకు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలన్నారు ఎత్తిపోతల పథకం మరమ్మతులకు అంచనాలు సిద్ధం చేయాలని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య మంత్రిని కోరారు వాటికి నిధులు కేటాయించి వందలాది ఎకరాలకు సాగునీరు అందించాలన్నారు రైతుల ప్రయోజనాలను పరిగణలోనికి తీసుకోవాలన్నారు చీరాల నియోజకవర్గంలో ఉపాధి పనులు అధికంగా కేటాయించి పేదలకు ఉపాధి చూపాలని కోరారు ఈ సమావేశంలో గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొని ప్రసంగించారు గవర్నమెంట్ కొనాలనేది ఒక అభిప్రాయం కానీ గవర్నమెంట్ మీద మన ఇష్టం వచ్చేట్టు భారం వేస్తే చేయలేదు అనేటటువంటిది రావడం వలన 16,000 నుంచి 22,000 వరకు కూడా పలికినటువంటి విధానం ఉండడం వలన సార్ రైతులు ఆ విధంగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి జరిగింది అదేవిధంగా కంపెనీలు వాళ్ళు కూడా ఈసారి కూడా అదే విధమైనటువంటి రేట్ చెల్లిస్తారని చెప్పి చెప్పడం జరిగింది సార్ బ్లాక్ బర్లీకి తక్కువ సార్ ఇది మనిషి తప్పిదం. ఇది కంపెనీలు అంత ఎంకరేజ్ చేయకపోతే దాని మీద మనము
ఇంత రైతు ధైర్యం చేసేవాడు కాదు. సో భవిష్యత్తులో ఇలాగా కంపెనీలు రైతుల్ని మోసం చేసే విధంగా మానిటర్ చేస్తే స్వయంగా వాళ్ళు ఎంకరేజ్ డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేశారు సార్. ప్రచారం చేస్తే వాళ్ళు కూర్చొని కంపెనీలు కొంటానండి. ఏ కంపెనీలు కొంటాయి ఒకసారి చెప్పండి. పోయిన సంవత్సరం సార్ గాడ్ఫ్రే ఫిలిప్స్ అనేటటువంటి కంపెనీ ఉంది సార్. అది తర్వాత పోలిసెట్ సోమసుందరం ఉంది సార్. ఐటీసీ ఉంది సార్. ఈ మేజర్ సార్. పోయిన సంవత్సరం ఎంత కొన్నారు, ఈ సంవత్సరం ఇప్పుడు దాకా ఎంత కొన్నారు, ఏకరేజ్ పెరిగింది, దాంతోపాటు దిగుబడి కూడా పెరిగిందా లేదా చెక్ చేయ ఒకసారి. ఏకరేజ్ పెరిగింది కదా, పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాల్లో ఉంది, ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు? పోయిన సంవత్సరం 26,000 అంటే డబల్ అయిపోయింది. 63,000 ప్లస్ ఇవన్నీ కలిపి సార్. బ్లాక్ బెర్రీ అయితే 53 చేసేటటువంటి విధానాన్ని బట్టి ఉండేటటువంటి విధానం ఉంది సార్. సార్ అంటే ఓపెన్ స్టోరేజ్ లో కూడా ఉంటుందన్న. ఓపెన్ చేయొచ్చా? అదేదన్నా ఆలోచించిపోయారు సార్. ఎక్సెస్ క్వాంటిటీని మనం ఫ్యాక్టరీలు కొనమన్నా కూడా న్యాచురల్ రేటు తగ్గించేస్తారు. ఈ ట్రేడింగ్ చేసే కంపెనీ కాదు గవర్నమెంట్. ఎక్కడన్నా సరే రైతులకు నష్టం జరుగుతుంటే అప్పుడు ఇంటర్వెన్షన్ అయ్యి రేట్ పెంచడానికి ఒక బూస్టర్ లాగా పనిచేస్తాం. సంతోషం. చాలా బాగా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది కొన్ని డిపార్ట్మెంట్స్ని. నా అభిప్రాయం ఏంటంటే మనందరం కూడా కలిసి పనిచేస్తేనే డెలివరీస్ జరుగుతాయి అనేది నా అభిప్రాయం. అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరి దారిలో వారు వెళితే జిల్లా అభివృద్ధి కుంటుపడుతుంది అనేది చాలా స్కీమ్స్ కానీ చాలా వర్క్స్ కానీ ప్రోగ్రెస్ కావనేది కూడా నా అభిప్రాయం. దయచేసి ఆఫీసర్లు మాకు మేమే చేయగలం లేకపోతే మాకు మేమే ప్లాన్ చేసుకోగలం అంటే అది పూర్తిగా వాస్తవం కాకపోవచ్చు. మీరు దయచేసి శాసనసభ్యులతో నిరంతరం వారితో కాంటాక్ట్లో ఉండాలి. వారి కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వారితో చర్చించి, మీకు చాలా సమస్యలు వస్తాయి ప్రాజెక్ట్స్ని పూర్తి చేయటంలో కానివ్వండి, లేకపోతే వర్క్స్ని ఎగ్జిక్యూట్ చేయటంలో కానివ్వండి. సో ఆ సమస్యల్ని మీరు చేయలేకపోవచ్చు. ఇది మన గవర్నమెంట్ దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే లోకల్లో ఉన్న సమస్యలు కానివ్వండి, అవన్నీ కూడా శాసనసభ్యులతో కలిసి చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మీరు దయచేసి అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా స్థానిక శాసనసభ్యులతో రెగ్యులర్గా టచ్లో ఉండి వారి దృష్టి కూడా తీసుకెళ్లి వారి ఇన్పుట్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన ఖరీఫ్ ఫాస్ట్ అప్రోచ్ అవుతుంది కాబట్టి దీని మీద కొంచెం మనం ప్రోయాక్టివ్గా ఉంటే, ఏదైతే ప్రతి సంవత్సరం చివరి భూములు మాకు నీళ్లు రాలేదు అనే గొడవ కంటే కూడా మనం ఏ విధంగా మనం ముందుకెళ్ళొచ్చు, బాపట్ల జిల్లా ఈసారి రైతులకి కొంచెం మేలు చేయొచ్చు ఒకసారి ఆలోచించామని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మనం మేలో గనక మనం ఈ ఆకుమండలకి మనం యాక్షన్ తీసుకుంటే తప్పకుండా రైతుకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నవంబర్లో వచ్చే అధిక వర్షాల మూలంగా కానివ్వండి, తుఫాను మూలంగా కానివ్వండి, రైతులు నష్టపోతాం. తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి రావటం, అన్నెసరీ ప్రెషర్ మీ అందరి మీద ప్రభుత్వం మీద రావటం, ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఖరీఫ్ అడ్వాన్స్ అయితే చాలా ఉపయోగం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. థ్యాంక్స్ టు గాడ్ ఈ మాన్సూన్స్ అడ్వాన్స్ అయినాయి అని చెప్తున్నారు. తర్వాత ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, సమ్మర్ ఎండ్ అయిపోయినట్టు కనపడతా ఉంది. సో దాని ఫోర్కాస్ట్ కూడా అడ్వాన్స్ అవుతుంది అంటున్నారు. కాబట్టి మీరు దయచేసి ఏ విధంగా ఖరీఫ్ అడ్వాన్స్ చేయొచ్చు కూడా ఒకసారి ఆలోచించేయండి. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం అని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల పార్లమెంటు జిల్లా మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు టీడీపీ జిల్లా అధ్యక్షులు బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు అధ్యక్షత వహించారు. పార్టీ నాయకులు పార్టీలు మారుతూ ఉంటారని, కార్యకర్త మాత్రం పార్టీని అంటిపెట్టుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తుంటారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నాయకులు ఎక్కడా కూడా ఆస్తులు పోగొట్టుకున్న దాఖలాలు లేవని, కార్యకర్త మాత్రం పార్టీ కోసం ఉన్న యావదాస్తి అమ్ముకున్న సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను పార్టీ ఎప్పటికీ మర్చిపోదని, వారికి సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. పార్టీ విధి విధానాలు నచ్చి ఎంతో మంది పార్టీలో చేరుతున్నారన్నారు. మన దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తయారు చేయడం కోసం నిరంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్నారు. రోజుకు 18 గంటల పాటు శ్రమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే అని గుర్తు చేశారు. మంత్రులు కూడా ఆ విధంగా కష్టపడరేమో అని అన్నారు. కడపలో జరిగే మహానాడుకు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, బాపట్ల పార్లమెంట్ తెన్నేటి కృష్ణప్రసాద్, వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మాలకొండయ్య, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, రాష్ట్ర నాయకులు తాతా జయప్రకాష్ నారాయణ, బాపట్ల పార్లమెంట్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అటువంటి కార్యకర్తని మనం ఎప్పుడు కూడా నాయకత్వం విలువగా తీసుకోవాలి. కార్యకర్తలేందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇప్పుడున్న మంత్రివర్యులు, ఎమ్మెల్యేలతో సహా మనం నిరంతరం కూడా మాట్లాడుతూ ఉన్నాం. కార్యకర్తకి చేయూతనివ్వటం, కార్యకర్తని కాపాడుకోవటం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఎప్పటి నుంచో. అలాగే కొంతమంది నాయకులు మన పార్టీలో ఉంటూ పదవులు అనుభవించి వేరే పార్టీకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే మన పార్టీ సిద్ధాంతాలు నచ్చి మన పార్టీలో కొనసాగాలని మన పార్టీలోకి వచ్చిన ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు. కానీ కార్యకర్త అనేవాడు మాత్రం 82, 83 నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఎందుకంటే కార్యకర్త అనే అతను డబ్బులు పోగొట్టుకున్నాడు, పొలాలు అమ్ముకున్నారు, బంగారాలు అమ్ముకున్నారు, పోరాటాలు చేశారు, పరువులు పోగొట్టుకున్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు మాత్రమే అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇటువంటి తెలుగుదేశం పార్టీలో మన జీవన విధానాలు మార్చే విధంగా, మన కుటుంబాలు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళే విధంగా, అటు వ్యవసాయ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, దేశ విదేశాల్లో ముందుకు వెళ్ళే విధంగా మన తెలుగుదేశం పార్టీలో పరిపాలనలో ఎన్నో సంస్కరణలు, ఎడ్యుకేషన్ దగ్గర నుంచి యోగా వరకు, గుండు పిన్నీస్ దగ్గర నుంచి రాకెట్లు తయారు చేసేంత వరకు మన భారతదేశం ఈరోజు వడివడిగా వేడివేడిగా అడుగులు వేస్తాం, ముందుకెళ్ళి 5వ స్థానంలో ఉన్నాం మనం. ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానం తీసుకురావాలని మా ఆంధ్రప్రదేశ్ సీఎం మనందరం మెచ్చే నాయకుడు. కష్టం అంటే ఈక్వల్ టు నారా చంద్రబాబు నాయుడు అంటూ, విజనరీ లీడర్ అంటే ఈక్వల్ టు చంద్రబాబు నాయుడు అంటూ, ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప నాయకుడు టాప్ 10 నాయకులు పేర్లు రాస్తూ ఉంటే అందులో చంద్రబాబు నాయుడు పేరు ఉంటుంది అన్నట్లు ఎప్పుడూ కూడా మనం ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహించడానికి చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. అమరావతి సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 477 గ్రామ పంచాయతీలలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనే 7 లక్షల మంది యాప్లో వివరాలు నమోదు చేయడానికి చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి ఏఎన్ఎం ఆశా వర్కర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లాలో పర్యాటక మరియు ముఖ్యమైన ప్రదేశాలలో మే 31వ తేదీ, జూన్ 13, 19 తేదీలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. జూన్ 9న బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో సీనియర్ సిటిజన్లకు యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యంలో చేయుటకు జిల్లాలోని 4 మున్సిపాలిటీలలో ప్రత్యేక యోగా కార్యక్రమాలను చేయబోతున్నట్లు తెలిపారు. గురువారం రోజు యోగాంధ్ర డివిజన్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. మన దేశంలోనే పురుడు పోసుకున్నటువంటి ఈ గొప్ప యోగా అనేటువంటి విషయాన్ని ఐక్యరాజ్య సమితికి నివేదించి
దీన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటట్టుగా ప్రపోజ్ చేయడం జరిగింది. అది జూన్ 21న IDY ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాగా జరుపుకోవడానికి తీర్మానించడం కూడా జరిగింది. మరి 2015వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో 1,53,000 మందితో అతి పెద్ద ఎత్తున ఒకే చోట్లో చాలా మందితో యోగా నిర్వహించి చాలా సక్సెస్ఫుల్ గా చేయడం, అది గిన్నెస్ రికార్డులలో కూడా ఎక్కడం, చరిత్రగా నిలిచిపోవడం జరిగింది. మరి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవమైన జూన్ 21వ తారీఖున మన భారత ప్రధాని గారిని ఆహ్వానించి మన విశాఖపట్నం బీచ్ లో నుంచి 5 లక్షల మందితో అతి పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిశ్చయించుకోవడం అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ కి అనుగుణంగా అనుసంధానించుకుంటూ మనము పర్యాటక కేంద్రాలైన మన అందమైన ఆహ్లాదకరమైన బీచ్లలో అతి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని మనం చేపడతాం. కూడా ఎదురు చూస్తున్న 170 దేశాల్లో ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఏదైతే ఉందో నిర్వహించబోతా ఉన్నారు 170 దేశాల్లో. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమంలో ఈ రోజు పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యోగా అనేది ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక. ఎందుకంటే రకరకాల జీవన శైలి మూలంగా, టెక్నాలజీ పెరిగిపోవడం మూలంగా శారీరక శ్రమ అనేది తగ్గిపోయిన విషయం మనకు తెలుసు. ఒకవేళ మన స్కూల్స్లోనే ఇది ఒక సబ్జెక్ట్గా పెట్టి ఆచరింపజేసినట్లయితే మనం తప్పకోకుండా మంచి ఆరోగ్యవంతులుగా మిగిలిపోతామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఎప్పుడైతే ఆరోగ్యం బాగుందో మన వెల్త్ కూడా పెరుగుతుంది. అంటే మనం కష్టపడి మన ఆదాయాన్ని పెంచుకుంటాం, లేకపోతే శ్రమించి మనం పై స్థాయికి వెళ్తాం. తద్వారా వెల్త్ పెరగటమే కాకుండా మన సంతోషంగా కూడా ఉంటామని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు, హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో అది సాధించడానికి ఈ యోగా ఒక మంచి మార్గం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం చేస్తారనే అభిప్రాయంతో కానివ్వండి, లేకపోతే ఇక్కడ ప్రజల పట్ల ప్రధానమంత్రి గారికి ఉన్న నమ్మకం కానివ్వండి, 10వ సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాగా ప్రకటించిన 10వ సంవత్సరం ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వచ్చి ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాలో పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పేసి జూన్ 21వ తారీఖున మరి మన రాష్ట్రానికి వస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల రోజులు కూడా అనేక ఫేజెస్ లో మరి వివిధ మార్గాల్లో స్కూల్స్ లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, ఈ కార్యక్రమాన్ని ఈ 31 రోజులు కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తాము. బాపట్లపట్నంలోని సూర్యలంక రోడ్లో గల శ్రీ సువర్చల సమేత ప్రత్యాంజనేయ స్వామి వారి హనుమాన్ జయంతి మహోత్సవంలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. హనుమత్ జయంతిని పురస్కరించుకొని సింధూరం పూజతో పాటు ఆకుపూజ నిర్వహించడం జరిగిందని దేవాలయ అర్చక స్వామి పేర్కొన్నారు. 23వ తేదీ భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుపుతున్నామని, ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. శ్రీ సువర్చల సమేతుడై బాపట్లలో వేంచేస్తున్న స్వామివారి 76వ హనుమత్ జయంతి కళ్యాణోత్సవాల్లో భాగంగా నేడు మొదటి రోజున స్వామివారికి పొద్దున పంచామృతాలతో అభిషేకం జరిగింది. ఈ పూట సాయంత్రం స్వామివారి వయ్యారి నరకోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. రేపు ఉదయం జయంతి సందర్భంగా స్వామివారిది సింధూరార్చన, రేపు సాయంత్రం ఆకుపూజ కార్యక్రమాలు ఉంటాయి. ఎల్లుండి శుక్రవారం రోజున స్వామివారి శాంతి కళ్యాణం అయిపోగానే లోక కళ్యాణార్థం శాంతి హోమం, భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించుతున్నాం. ఈ కార్యక్రమాల్లో 50 మంది భక్తులు పాల్గొని స్వామివారిని గోత్రనామాలతో సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాబోరుచున్నారు. బాపట్లపట్నంలోని చీల్ రోడ్ సెంటర్ వద్ద వేంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో హనుమత్ జయంతి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని వీరాంజనేయ స్వామివారికి సింధూరార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.
నాగవల్లి దళ సహిత విశేష లక్షపత్రి పూజా కార్యక్రమం అనంతరం మన్యుసూక్త సహిత మూలమంత్ర హోమం పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. అనంతరం నీరాజనం మంత్రపుష్పాలు విచ్చేసినటువంటి భక్తులకు తీర్థప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆలయ అర్చకులు రొంపిచెర్ల కేశవాచార్యులు, మేడూరి వెంకట అప్పలాచార్యులు, గోపాలాచార్యులు, చంద్రశ్రీ మణికంఠ, నెమలిగంటి హనుమంతరావు, ఆలయ ధర్మకర్త మార్తూరి బద్రీనారాయణ, నీరజాదేవి, ఆలయ భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారని, వేలాదిగా భక్తులు పాల్గొన్నారని ఆలయ అర్చక స్వామి తెలియజేశారు. మయా దేవ పరిపూర్ణం తథస్తుతే ప్రాయశ్చిత్తాన్య శేషాని హోమకర్మాణ్య తాని వై తాని శేషావ శేషానాం శ్రీకృష్ణాను స్మరణం పరం కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం ఆనందకర్పూర మంగళ నీరాజనం దర్శయామి నీరాజనాంతరం శుద్ధాచమనీయాం సమర్పయామి. కర్లపాలెం పెద్దింటమ్మ తల్లి ఆలయం వద్ద శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామికి భక్తులు అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి విఘ్నేశ్వర పూజ, మండపారాధన పూజలు చేశారు. తునుకుంట్ల లలితబాబు, వనమా సుధాకర్, యాజలి అల్లురయ్య దంపతులు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెనుమెత్స సత్యనారాయణరాజు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా కర్లపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింటమ్మ తల్లి దేవస్థానంలో ఈ ఒక్క రోజు వినాయకుడికి, ఆంజనేయ స్వామికి హనుమత్ జయంతి సందర్భంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నవి. ప్రథమంగా విఘ్నేశ్వర పూజ, ఆ తర్వాత మండపారాధన దేవతార్చన పూర్తయినవి. తర్వాత ఇప్పుడు అభిషేక కార్యక్రమాలు మొదలవుతున్నవి. తర్వాత అందరూ కూడా ఈ యొక్క స్వామివారి అభిషేకంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీ. మండల కాలం పాటు రోజుకు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం హర్షణీయమని మహిళా భక్తులను సత్యసాయిబాబా సేవా సమితి కన్వీనర్ ఎస్బి కిషోర్ అభినందించారు. కర్లపాలెం సత్యసాయిబాబా మందిరంలో మండల కాలం పాటు నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా నేటితో ముగిసింది. ఈ సందర్భంగా హనుమంతునికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. 500 భక్తులకు అన్నప్రసాదంను అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ సేవల జిల్లా కన్వీనర్ తుమ్మల శ్రీనివాసరావు, వెంకన్న, చంద్రారెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, విఠల్ రెడ్డి, కొల్లిపర సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మన సత్యసాయి సేవా సమితి కర్లపాలెం నందు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి. గత నెల 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా 41 రోజుల పాటు హనుమాన్ చాలీసా యొక్క పారాయణం జరుగుతుంది. ప్రతిరోజు పారాయణం అనంతరం మరి పూజలు, హారతి, ప్రసాద వితరణం కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంది. ఈరోజు హనుమాన్ జయంతి, ఈ రోజుతోటి ఈ యొక్క హనుమాన్ చాలీసా యొక్క పారాయణం ముగుస్తుందని తెలియజేస్తున్నాం. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మన ఇక్కడ ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు జరుగుతాయి. అదేవిధంగా స్వామివారి యొక్క మరి అన్నదాన ప్రసాదం కూడా మనం ఇక్కడ వితరణ జరుగుతుంది. దానికి పొన్నారావు చౌదరి గారు దానికి మరి మనకి సత్యసాయి సేవా సంస్థలో జరిగేటటువంటి హనుమాన్ జయంతికి వారి తరపున వారు మరి అందరికి కూడా అన్న ప్రసాదాన్ని మరి సమర్పిస్తున్నారు. కాబట్టి వారందరినీ కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ 41 రోజుల పాటు పారాయణం చేసిన ప్రతి భక్తుడిని కూడా మరి ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడూ ఉండాలని, వారి యొక్క చల్లని దీవెనలు మనకు అందించాలని, ప్రతి సంవత్సరం ఇదే విధంగా మరి పారాయణం 41 రోజుల పాటు జరగాలని, నిరాటంకంగా జరగాలని, స్వామివారి యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ హనుమాన్ చాలీసా పారాయణం ఇప్పుడే కాదండి, దాదాపుగా 15-17 సంవత్సరాల నుంచి కూడా ఈ నిర్విరామంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ముందు కూడా ఇంకా వైభవంగా జరగాలని, జరిపించుకోవాలని ఆ స్వామివారిని మరీ ప్రార్థిస్తున్నాం. పిట్టలవానిపాలెం శివారు కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆవరణలో హనుమత్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అన్న సంతర్పణ కార్యక్రమం జరిపించారు.
తొలుత శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహం వద్ద స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అరటిపండ్లు, గారెలు, నిమ్మపండ్లు, తవలపాకులతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. డేగల రవిరెడ్డి దంపతులచే పూజా కార్యక్రమాలను వేద పండితులు జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం 4,000 మంది భక్తులకు అన్న సందర్భంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మోదుగుల శంకర్ రెడ్డి, గురుముచ్చు ఆనందరావు తదితరులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్లపాలెం మండలము పెదపులుగువారిపాలెంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ అర్చక స్వామి పరిమి రామకృష్ణ సాయి ఆధ్వర్యంలో గణపతి పూజ, అష్టోత్తర పూజ, పంచామృత అభిషేకం, ధూపం, నైవేద్యం, భక్తులకు అన్నదానం నిర్వహించారు. అభయ ఆయుహో ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్య. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాన్ని 1 రోజుల పాటు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం. పనిచేసిన కార్యకర్తలను పార్టీ ఎన్నటికీ మర్చిపోదు. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. బాపట్ల జిల్లా అభివృద్ధి బాటలో పయనించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలి. జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.